లక్షల కోట్ల సంవత్సరాల కిందట ఒక మండే అగ్నిగోళంలా ఉండేది. అంటే సూర్యుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉండేది. కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ భూమి మీద వర్షం పడి 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 చల్లారి ఆ మంచు కొండలు అన్నీ కూడా తయారయ్యి ఈ యొక్క భూమి అంతా కూడా చల్లబడిన తర్వాత అందులో నుంచి విత్తులు అంటే విత్తనాల రూపంలో ఈ సృష్టి అంతా కూడా ప్రారంభమైంది. అంటే ముందు ఏముండేది? బూడిదే ఉండేది. ఆ బూడిద నుంచే ఈ సృష్టి అంతా కూడా మొదలయ్యింది. ఆ బూడిదలోనే ఈ సృష్టి అంతా కూడా కలిసిపోతుంది. అంటే అంతము ఏదైతే ఉందో ఆరంభం ఏదైతే ఉందో ఆ రెండు కూడా విభూతిలోనే ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా విభూతిని ధరించాలి. ప్రతినిత్యం కూడా విభూతి అంటే ఏదైనా కావచ్చు. మన షాపుల్లో దొరికేటువంటి విభూతి కాకుండా యాగాలు యజ్ఞాలు చేసినటువంటిది మనం ప్రతి శుక్రవారం కానీ ప్రతిరోజు కూడా గణపతి హోమం చేస్తూ ఉంటాం. ఆ విభూతిని కాస్త ఇంటికి పట్టుకు వెళ్ళి ఒక డబ్బాలో వేసుకుని చక్కని ఆవు నెయ్యితోటి దాన్ని కలుపుకొని రోజు కూడా బొట్టు పెట్టుకోవాలి. మనమే కాకుండా మన పిల్లలకు కూడా. ఎందుకు చెప్తున్నానంటే విభూతి ఎవరైతే నిత్యము ధరిస్తారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అదే కాక అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అపమృత్యు దోషాలు అంటే మనకి జాతకంలో మృత్యు దోషాలు ఉన్నా, ఇటువంటి గండాలు ఉన్నా, యాక్సిడెంట్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈ విభూతి ధరించడం ద్వారా అంత పెద్ద ఉపద్రవం రాకుండా తక్కువలో తప్పించుకుంటారు.